అశోక్ గారు, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. హ్మ్. మరోపక్క మనం చూస్తూ ఉన్నాం ఏపీలో ఎవరైతే టీడీపీ కూటమికి కాస్త వ్యతిరేకంగా అప్పుడెప్పుడో మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పడడం, హ్మ్. ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఇప్పుడు వరుసగా జైలుకి వెళ్ళడం, విచారణ ఎదుర్కోవడం. వీటన్నిటి కేసులకి సంబంధించి హైకోర్ట్ కాస్త సీరియస్‌గానే స్పందిస్తుంది. హ్మ్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసేటప్పుడు బేసిక్ రూల్స్ కూడా పాటించడం లేదు అంటూ కన్నెర్ర చేస్తున్న సందర్భాలు మనం 2, 3 సార్లు చూస్తూనే ఉన్నాం. హ్మ్. అండ్ ఇవాళ కూడా సేమ్ అదే సిట్యుయేషన్ ఏపీ హైకోర్ట్‌లో కనిపించింది మనకి. హ్మ్. ఏమంటారు? వాస్తవానికి ఇది గత కొంతకాలంగా అంటే ఒక నెల రోజుల నుంచి ఈ అరెస్టులకు సంబంధించిన వ్యవహారం మీద దీని మీద హైకోర్టు చాలా సీరియస్‌గా మాట్లాడుతూ వచ్చింది. దాంతో పాటు మెయిన్‌గా పోలీసులు పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, దాని కిందకొస్తున్నటువంటి సెక్షన్‌లు కావచ్చు. దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఎస్సీ, ఎస్టీ అనేటువంటి ఒక అట్రాసిటీ కేసుని పెడుతూ ఉన్నారు. సో దాని ద్వారా ఏంటంటే ఆ కేసుకు సంబంధించిన ఏమంటే పరిణామాలంటే వాటన్నిటిని కూడా ఆ శిక్షలన్నిటికి కూడా వీళ్ళకి ఏయొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ కోర్టులకు వెళ్ళినప్పుడు ఆ సెక్షన్‌లు పెట్టినప్పుడు కోర్టు దాటిని వెరిఫై చేస్తుంది కదా! ఈ సెక్షన్‌లు ఏంటి? ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి? దానికి సంబంధించిన అభియోగాలు ఏంటి? వాటన్నిటిని కూడా కోర్టులు పరిశీలించాలి కదా! పరిశీలించిన తర్వాతే వాళ్ళకి శిక్ష వేయాలా? లేదంటే రిమాండ్‌కి విధించాలా? రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? విచారణ ఏంది? దాంతో పాటు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? వీటన్నిటిని కూడా వినాల్సిన బాధ్యత కోర్టుకుంటుంది. కోర్టు విన్నప్పుడు ఇటు వ్యక్తి చెప్పేటువంటి సమాధానానికి, ఇటు వ్యక్తి చెప్పేటువంటి సమాధానానికి ఖచ్చితంగా రెండిటిని సరిచూసుకున్న తర్వాత ఎవరు తప్పు ఉంటే దానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెయిన్‌గా అరెస్టులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అరెస్టులన్నీ కూడా ఇల్లీగల్‌గా అరెస్టులు అని చెప్పేసేసి వైసీపీ పార్టీ మాట్లాడుతోంది. హ్మ్. నిజంగానే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పెట్టేటువంటి సెక్షన్‌లు కావచ్చు, మెయిన్‌గా కోర్టులో అప్లై చేసేటప్పుడు కోర్టులు డైరెక్ట్‌గా మాట్లాడుతూ వస్తున్నాయి. ఈవెన్ మెజిస్ట్రేట్‌లకి సైతం కూడా హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జిలు, హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు అందరూ కూడా మెజిస్ట్రేట్‌లను కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు గుడ్డిగా రిమాండ్‌కి ఇచ్చేస్తూ ఉన్నారు. రిమాండ్‌కి ఎట్లా ఇస్తారు? మీరు రిమాండ్‌కి ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వచ్చేసి బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. ఆ బెయిల్ కోసం మేము విచారణ చేస్తున్నప్పుడు ఇదేంటి అసలు ఈ కింద కోర్టులు ఎలా రిమాండ్‌కి ఇచ్చాయని చెప్పేసి మళ్ళీ మేమే ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నాయి. మేమే మీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోయాం. ఇది మా తప్పే అనేటువంటి ఒక పరిస్థితికి ఏపీ హైకోర్టు వచ్చి హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులే మాట్లాడుతున్నారంటే అక్కడ న్యాయ వ్యవస్థకి సంబంధించిన పరిణామాలు ఎలా జరుగుతున్నాయి అంటే కూడా హ్మ్. మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మెయిన్‌గా మీరు చెప్పినట్టు ఈరోజు పరిణామం ఏంటంటే తురకా కిషోర్ వైసీపీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత. ఆయన పల్నాడుకి సంబంధించిన వ్యక్తి. నేను ఆ ఆర్డర్స్ కూడా కోర్టు ఏమి ఇచ్చిందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఓకే. మెయిన్ కోర్టు ఏం చెప్తూ వచ్చింది దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి 14 రోజులో, 15 రోజుల్లో రిమాండ్ అయిపోయింది. రిమాండ్ అయిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన కోర్టుకి వెళ్లారు. కోర్టులో బెయిల్ వచ్చింది. కోర్టులో బెయిల్ వచ్చి రిలీజ్ అయినటువంటి వెంటనే వితిన్ 10 మినిట్స్‌లోనే ఆ కోర్టు సరౌండింగ్స్‌లోనే అతన్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ కోర్టు సరౌండింగ్స్‌లో అతన్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకో కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టారు. హ్మ్. జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? మళ్ళీ దాన్ని రిమాండ్‌కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. రిమాండ్ కోసం కోర్టుకెళ్తే హైకోర్టు చివాట్లు పెడుతూ వచ్చింది. అసలు మీరు ఏ పరిమితి పాటిస్తున్నారు? దానికి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొన్ని ఉంటాయి. వాటిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటాయి. మిగతా కేసెస్ సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్‌కి సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయి. అవన్నిటిని మనం చెక్ చేసుకోవాలి కూడా. మీరు కనీసం ఏమీ లేకుండా ఇలా బ్లైండ్‌గా ఎలా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తీసుకొస్తారంటూ కూడా కోర్టు మాట్లాడింది. ఈరోజు కోర్టు చెప్పింది ఏందంటే తురకా కిషోర్‌కి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేసినటువంటి పరిణామం ఉందో దాన్ని వెంటనే కోర్టు తప్పుపడుతూ ఆయన వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్తూ వచ్చింది. కిషోర్ రిమాండ్ రిపోర్ట్‌ను రిజెక్ట్ చేసిన హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కిషోర్‌ను అరెస్ట్ చేశారంటూ కూడా డైరెక్ట్‌గా హైకోర్టే మాట్లాడుతూ వచ్చింది. హ్మ్. అరెస్టు సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తొంగలోకి తొక్కారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ని కూడా పాటించలేదు. సో ఇది పరిస్థితి. సో ఏది చూసుకున్నా కూడా ఈ పరిస్థితికి సంబంధించి ఏమున్నా కూడా హైకోర్టులో ఇలాంటి ఇబ్బందులే వస్తున్నాయి. ఏ అరెస్టులకు సంబంధించి చూసుకున్నా మీరు గతంలో చూసుకుంటే వైసీపీ నేతలకు సంబంధించి ఎవరు అరెస్టులు చూసుకున్నా కూడా వ్యాలిడిటీ ఉన్న వాళ్ళకి సంబంధించి చెక్ చేశారు. నిజంగానే వాళ్ళు ఏదైనా అవినీతి చేశారా లేదంటే నిజంగానే వాళ్ళంటే ఆరోపణలు చేశారంటే చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఒకవేళ దాంట్లో శాంటిటీ ఉంది ఆ కేసుకు సంబంధించి నిలబడే కేసు అయితే వెంటనే రిమాండ్‌కి ఇస్తూ ఉన్నారు. అలాంటి కేసులను కూడా మనం చూస్తూ వచ్చాం కదా! కానీ ఇల్లీగల్ జరిగేటువంటి అరెస్టులకు సంబంధించి ఇల్లీగల్‌గా జరిగేటువంటి కేసులకు సంబంధించి పెట్టేటువంటి సెక్షన్‌లకు సంబంధించి ఆ పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా! ఉదాహరణకు సాక్షికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ కూడా ఇలాంటిదే. అవును. ఆయన మీద డైరెక్ట్‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దేనికి సంబంధించి అసలు ఆ సెక్షన్‌ని ఎందుకు తీసుకొచ్చాము? వాళ్ళని హ్యూమిలేట్ అవ్వకుండా, వాళ్ళని తక్కువగా చూడకుండా, వాళ్ళని ఎవరన్నా కామెంట్ చేస్తేనో, వాళ్ళ కులం పెట్టి ఎవరన్నా దూషిస్తేనో ఆ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాము. అసలు ఒక మీడియా ఛానెల్‌లో జరిగినటువంటి ఒక ట్రయల్‌కి సంబంధించి, మీడియా ఛానెల్‌లో జరిగినటువంటి ఒక వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. డైరెక్ట్‌గా హైకోర్టు అదే మాట్లాడుతూ వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా అలాంటి వ్యాఖ్యలు వస్తూ వచ్చాయి. అలాంటి పరిణామాలు ఎన్నో చూస్తూ వచ్చాం కదా మన ఆంధ్రప్రదేశ్ అండ్ సంబంధించి. మరీ ముఖ్యంగా ఏపీ పోలీసుల వ్యవహారం
వ్యవహార శైలికి సంబంధించి కూడా రకరకాల ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. ఉమ్. అంటే ఏదో పెట్టియాలి ఇప్పుడు ఖచ్చితంగా. కాబట్టి ఏదో కేసు పెట్టి తోసేస్తున్నారు తప్ప, దాని ముందు వెనకాల ఏంటి? మనం ఏం పెడుతున్నామనే విషయ పరిజ్ఞానం కూడా లేకుండా పెట్టేస్తున్నారా? అనేది ఒక క్వెషన్ మార్క్‌గా అందుకే కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పుడు పాపం ఆ బాధలన్నీ కూడా పోలీసులు పడాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఏమంటారు ఇప్పుడు కోర్టులకు వెళ్ళేటప్పుడు పోలీసులే కదా ముద్దాయిని తీసుకొని కోర్టులకు వెళ్ళేది. కోర్టుకు వెళ్ళినప్పుడు డైరెక్ట్ అడుగుతారు అసలు మీరు పెట్టినటువంటి సెక్షన్లు ఏంటయ్యా, ఆ ఎస్ఐనో సిఐనో ఎవరినో పిలిచి అడుగుతారు కదా, ఏంటి ఈ సెక్షన్లు ఏంటి, దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వండి అని అడుగుతారు కదా. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ ఆయన పోలీసులకే ఉంటుంది కదా. సో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల, రాజకీయ నాయకులు చెప్పేటువంటి ప్రెజర్స్ వల్ల, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి కామెంట్స్ వల్ల పోలీసులు కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే హైకోర్టులు ఇచ్చేటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ కూడా పోలీసులకు కూడా వర్తిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో చెప్పిందని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ పరిస్థితులను ఖచ్చితంగా మళ్ళీ ఎదుర్కోవాలి పోలీసులే కదా. సో ఈ పరిణామాలన్నీ కూడా ఏంటంటే ఒకరికి వ్యక్తి కక్షపూరితంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దొంగ కేసులు పెట్టి వాళ్ళని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళని 100 రోజులు 90 రోజులు లేదంటే ఓ సంవత్సరం పాటు జైల్లో ఉంచాలని చెప్పేసి ఇలా కక్షపూరితంగా జరిగే ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా క్లియర్గా వాళ్ళకి నిజంగానే చట్టపరంగా న్యాయపరంగా చర్చలు తీసుకొని చట్టపరంగా న్యాయపరంగా శిక్షించే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిణామాలే ఉన్నాయి. కానీ ఏపీలో ఇది ఎక్కువ అయిపోతూ ఉన్నది, అదే పెద్ద చర్చ. కోర్టులకి లేదు అంటే ప్రభుత్వాలకి మధ్యలో ఈ పోలీసులు నలిగిపోతున్నారు అనే వాదన కూడా ఉంది. అధికారంలో ఒకరు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే, చేయకపోతే మీ మీద వేటు పడుతుంది. వదిలిపెట్టలేనప్పుడు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎన్ని అనుకున్నా కాదనుకున్నా గవర్నమెంట్స్ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎలాంటి పరిణామాలు ఎవరు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు అనుకూలంగా పనిచేయాల్సింది. కానీ అది ఎంతవరకు పరిస్థితి, అది ఎక్స్ట్రీమ్ లిమిట్ దాటి వెళ్ళిపోతే అది రేపు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, మనం ఏది పెడితే చేద్దాం అనుకుంటే రేపు ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఏమంటాడు, నీ పేరు కూడా ఇప్పుడు మనం ఇప్పుడు అదేగా మనం చూస్తున్నాము, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటి, లోకేష్ గారు ఆయన రెడ్ బుక్ లో మొత్తం పేర్లు రాసుకుంటూ వచ్చారు. రాసుకొని వచ్చి ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా శిక్షలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక యాప్ పెట్టాను, ప్రతి ఒక్కరు ఆ యాప్ లో మెన్షన్ చేయండి మీకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో, నేను వచ్చిన తర్వాత వాళ్ళ చర్యలు తీసుకుంటాను చెప్తున్నారు. ఒకళ్ళేమో రెడ్ బుక్ అంటారు, ఒకళ్ళేమో యాప్ అంటారు. మరి ఏంటిది అంటే ప్రజలు నిజంగానే ఇబ్బందులు పడుతున్నారు అంటే ప్రజా అవసరాలు తీర్చడానికో ప్రజలకు న్యాయం చేయడానికో ప్రభుత్వాలు పనిచేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రచార భాగంలో నేను వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అంటే కార్యకర్తలకి లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మంచి జోష్ వస్తుంది. బట్ వన్స్ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా ఉంటే మాట్లాడాలి ధైర్యంగా. ప్రజలందరూ ఒక్కటే కదా, అప్పుడు ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి అందరూ పిల్లలే. కానీ అలా వ్యవహార శైలి లేదు కదా. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంక్షేమ పథకాలు వద్దు అన్నారు. ఇవన్నీ అంటే కక్షపూరితం కాదండి. ఇక్కడ ఏమైపోతుంది, రాజకీయాలకు సంబంధించి ఏంటంటే వాళ్ళు మనల్ని చేశారు, మనం కూడా వాళ్ళు చేయాలి, లేదంటే అసలు మనం వదిలేసైనా సరే మన కార్యకర్తలు వదిలేసే పరిస్థితులు లేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్తల్ని కూడా మనం అలా మొబిలైజ్ చేసేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు జగన్ గారని ఏం చెప్తున్నారు, మీరు అందరు రెడీగా ఉండండి, రాసి పెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తా అని చెప్తున్నారు. సరే రేపు జగన్ గారు వస్తారు, వాళ్ళకి అలానే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, మళ్ళీ చేస్తారు కదా. ఈ రివెంజ్ పాలిటిక్స్ అయిపోతున్నాయి తప్పితే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం మీద ఎక్కడ ఏం జరుగుతుంది అదే కదా ఇప్పుడు చర్చ. సో ఇప్పుడు ఇదే కోర్టులో మాట్లాడినా లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరైనా న్యాయమూర్తులకు సంబంధించిన పరిస్థితులైనా కూడా ఇవన్నీ అలానే జరుగుతున్నాయి. కానీ కోర్టులు మాత్రం ఈ కేసుల మీద చాలా వైబ్రెంట్గా మాట్లాడుతూ వస్తున్నాయి, చాలా సీరియస్గా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇక నుంచైనా ఏదైనా కేసులు పెట్టాలన్నా వాటికి సంబంధించిన సెక్షన్లు చూసుకొని పెట్టాలి. దాంతోపాటు నిలబడింది ఏంటంటే కూడా అర్థమైపోతుంది కదా కోర్టులకు సంబంధించి. ఇది పొలిటికల్ వెండెట్టా కింద వస్తుందా లేదంటే నిజంగానే తప్పు చేసి వస్తున్నారు అనేది కూడా కోర్టులు కూడా చెక్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ కోర్టు ఇది 4వసారి 5వసారి నాకు తెలిసి పోలీసుల మీద వ్యవహార శైలి మీద సీరియస్ అవ్వటము. సో ఇవి ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.